హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో మరొక అల్పపీడన ద్రోణి అయితే ఏర్పడబోతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారనమాట. అయితే మనకు 2 రోజుల క్రితము ఈ యొక్క శ్రీలంక, తమిళనాడు తీరాలకు మధ్యలో ఒక ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడడం జరిగింది. సో, దీని ప్రభావంతో మనకు ఒక 24 గంటల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షపాతం అయితే నమోదవ్వడం జరిగింది. అది కూడా ఈదురుగాలితో కూడుకున్నటువంటి వర్షపాతం అన్నమాట. అయితే ఈ యొక్క అల్పపీడన ద్రోణి అనేది ఈ అరేబియా సీస్‌లో తీరమైతే దాటేసింది. సో, దీంతో ప్రస్తుతానికైతే మనకు ఎఫెక్ట్ అయితే లేదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇకపోతే మనకు ఈ నెల 25దో తారీఖున ఇంకొక అల్పపీడన ద్రోణి అయితే ఏర్పడబోతుందన్నమాట. అయితే ఈ వచ్చేటువంటి తుఫాన్ ప్రభావం ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాల్లో ఈ తుఫాన్ ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి? సో, వాతావరణం ఎలా ఉండబోతుంది? అండ్ అలాగే స్కూల్స్‌కి, కాలేజెస్‌కి ఏమన్నా హాలిడేస్ ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నాయా? లేదా? ఈ వివరాల గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను గైస్. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే సో, మనకు మరొక అల్పపీడన ద్రోణి అనేది ఈ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడబోతున్నట్లు సమాచారం అండి. ఇది కూడా వచ్చేసి ఈ నెల 25దో తారీఖున బంగాళాఖాతంలో సో, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్న విధంగా బంగాళాఖాతంలో ఏర్పడబోతున్నట్లు సమాచారం అండి. సో, ఇది మనకు 26, 27 తారీఖుల కల్లా ఏపీ రాష్ట్రాన్ని తాకుతున్నట్లు కూడా చెప్తూ ఉన్నారనమాట. సో, ఇది మనకు దగ్గరయ్యే కొద్దే వర్షాలనేటువంటివి ఎక్కువగా కురుస్తూ ఉంటాయన్నమాట. సో, ముఖ్యంగా ఇది మనకు ఏ ప్రాంతాలకు దగ్గరగా రావడం జరుగుతుంది అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో తిరుపతి, చిత్తూరు, అలాగే అనంతపురం, కడప, నెక్స్ట్ వచ్చేసి రాజంపేట, దీని తర్వాత నెల్లూరు, కావలి, బాపట్ల, ఏలూరు, అలాగే కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు. సో, ఈ యొక్క జిల్లాలకు ఇది దగ్గరగా రావడం అయితే జరుగుతుందనమాట. మ్యాక్సిమము ఈ జిల్లాల్లోనే ఎక్కువగా వర్షాలనేటువంటివి పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చనమాట. దాని తర్వాత ఈ అల్పపీడన ద్రోణి అనేది ఏ దిశగా కదిలి తీరం అయితే దాటుతుందంటే, సో, ఈ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో విశాఖపట్నము, రాజమహేంద్రవరము, సో, ఆ దిశగా వెళ్ళి అక్కడ తీరమైతే దాటడం జరుగుతుందనమాట. ఓకేనా? సో, దీని ప్రభావంతో వచ్చేసి మనకు ఎప్పుడెప్పుడు వర్షాలనేటువంటివి ఉండబోతున్నాయి అంటే 26, 27, 28 తారీఖుల వరకైతే మనకు వర్షాలనేటువంటివి ఉండబోతున్నాయన్నమాట. ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో. ఓకేనా? సో, మీకు ఎప్పటికప్పుడు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. సో, ఇక దీని ఎఫెక్ట్‌తో వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలనేటువంటివి కొంచెం ఎక్కువగానే నమోదయ్యేందుకు అవకాశాలైతే కనిపిస్తున్నాయండి. సో, ఇప్పటికే మనకు 2 తుఫాన్లనేటువంటివి ప్రభావం అయితే చూపించిందనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద. ఫస్ట్ వచ్చేసి మొంతా తుఫాన్ అండ్ అలాగే రీసెంట్‌గా ఒక 2 డేస్ బ్యాక్ కూడా ఈ నైరుతి బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ద్రోణి ఏర్పడడం జరిగింది. దాని ఎఫెక్ట్‌తో కూడా మనకు అంత భారీ వర్షాలు కురవకపోయినా సరే ఒక మోస్తరుగా వర్షపాతం అయితే నమోదవ్వడం జరిగింది. బట్ అగైన్ మనకు ఈ బంగాళాఖాతంలో ఇంకొక అల్పపీడన ద్రోణి అయితే ఏర్పడబోతుందనమాట. సో, దీని ప్రభావంతో కూడా మాక్సిమం మనకు ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమ, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకైతే ఎఫెక్ట్ అయితే అన్ని జిల్లాలకు ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే ఇది అన్ని జిల్లాలకు తగులుతూ అయితే వెళ్ళడం జరుగుతుందనమాట. అందుకని ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా గమనించొచ్చు. వాటికి సంబంధించినటువంటి ఇమేజెస్‌ని. మీకు క్లియర్‌గా అర్థమవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు 26వ తారీఖుకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఓకేనా? సో, బట్ మీకు ఎప్పటికప్పుడు ఛానల్ నుంచి అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. వెదర్‌కి సంబంధించినటువంటి అప్డేట్స్. మీరెవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. సో, ఈ యొక్క వెదర్ రిపోర్ట్ అనేటువంటిది ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను గైస్.